చెల్లి క్షేమం కొరకు, అక్క అన్న క్షేమం కొరకు తోబుట్టు ఏ ఒక్కడైనా సరే సాక్రిఫైస్ చేయగలుగుతున్నాడా? అన్నీ బాగుండి కొన్ని వదులుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అన్నీ బాగుండి లైఫ్లో సెటిల్మెంట్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఉద్యోగం ఉంది, రాబడి ఉంది, నెలకు వచ్చేటప్పటికి ఇన్కమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏ స్థితిగతి బాగోలేని తమ్ముడితో సరే మనం అందరం బాగున్నారా, ఆడికి ఏమన్నా ఎంతో కొంత సాయం చేయాలి మనం. వాడికి ఎంతో కొంత చెయ్యూతగా మనం ఉండాలి. మన బతుకులన్నీ బాగానే ఉన్నాయి, మన పిల్లలందరూ బాగానే ఉన్నారు, కానీ ఆడు బ్రతుకు బాగలేదు కనుక వాడికి ఏదన్నా సాయం చేద్దామా అని చెప్పి అనుకొని అన్నయ్యలు ఎవరన్నా సరే తమ్ముళ్ళని ఆదరిస్తూ, తమ్ముడిని ఎంతో కొంత సహకరిస్తూ ఉండేటువంటి వారు ఉన్నారంటారండి అమ్మ. ఏం వదులుకుంటున్నారండి ఈ రోజున అన్నదమ్ములు? అన్నయ్య కోసం, తమ్ముడు కోసం ఏం వదులుకోరు. పైకి వీళ్ళు దొబ్బేసిందంతా దొబ్బేయడంతో పాటుగా వాళ్ళది కూడా లాగేసుకుందాం అనుకుంటారు కొంతమంది దరిద్రులు. వీళ్ళు దొబ్బేయడం సగం దొబ్బేస్తారు, వాటాలో దొబ్బేస్తారు, ఆస్తులో దొబ్బేస్తారు, అన్నింటిలో దొబ్బేస్తారు. ఇంకా ఆడ పరిస్థితి బాగలేదు కదా, ఆడ